ప్రియ దేవుని ప్రజలారా, మరి మీ అందరినీ ప్రేమించి దేవుని మాటలను సువార్త తెలియచేయడం నిమిత్తమై సుదీర్ఘ దూర ప్రాంతాల నుంచి ప్రభు ఈ మధ్యలో నడిపించారు. అందును బట్టి దేవునికి వందనాలు. అదేవిధముగా మరి ఈ పరిసర ప్రాంతాలలో మరి సేవ చేస్తున్నటువంటి సేవకులు సామ్యులయ్య గారు, రాజాబాబు గారు, కృష్ణపార్ గారు, యేసుపాదం గారు, వారందరిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి మేము ఈ ప్రాంతానికి రాగా మరి మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఈ పరిసర ప్రాంతాలు మాకు గైడ్ చేస్తూ మరి తిప్పుతున్న మరి సేవకులను బట్టి దేవునికి వందనాలు. మరి ప్రియులరా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు జీవము కలిగిన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నరవతారిగా ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తునిగా దీనునిగా వచ్చాడు. ఆయన వచ్చి ఆయన చేసినటువంటి పని ఏంటంటే నా పాపాల కొరకు ఆయన సిలువలో మరణించారు. ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఎందుకు యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి నరవతారిగా లోకానికి వచ్చి సిలువలో మరణించాడంటే కారణం ఏంటంటే ఆయన సిలువలో మరణించకపోతే ఏ మానవుడికి రక్షణ లేదు, ఏ మానవుడికి పాప విమోచన లేదు, ఏ మానవుడు కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరలేడు. ప్రియులరా, మనం కలిగి ఉన్న పాపాల నుంచి శాపాల నుంచి విమోచన పొంది మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని విశ్వసించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి నరవతారిగా వచ్చి ఆయన ఏమని చెప్పాడంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు, నా ద్వారా తప్ప ఎవరును మోక్షానికి చేరలేరు, నేనే పరలోక రాజ్యానికి మార్గం అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ప్రియులరా, మన ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించాలి. మన యొక్క ప్రతి పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. అయ్యగారు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మన ప్రతి పాపాన్ని ఒప్పుకోమని చెప్తున్నారు, అసలు మేము ఏ పాపం చేసామండి, మాలో ఏ పాపం ఉందండి అని అడగొచ్చు. పిల్లల వాక్యం చెప్తున్నది, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారండి. అవును ప్రియులరా, ప్రతి మానవుడిలోనూ జన్మ పాపము, కర్మ పాపము అనేది ఉన్నది. ప్రియులరా, ఆజ్ఞాతిక్రమమే పాపము. మనల్ని పుట్టించినటువంటి దేవుని మనం గుర్తించకపోవడమే పాపము. ఆ దేవుని ఎందుకు రాకపోవడము, ఆయనను మనం ఒప్పుకోకపోవడమే పాపము. కాబట్టి మన యొక్క ప్రతి పాపం నుంచి మనం విడుదల పొందాలంటే యేసు చెంతకు మనం చేరాలి. ప్రభు, నా పాపాలు క్షమించమని ఆయనకు ప్రార్థన చేయండి. మన ప్రతి పాపం కొరకు ఆయన ఎదుటి పశ్చాత్తాపడి ఆయన్ని క్షమించమని మనం క్షమాపణ అడిగినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మన ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలుగు చేసి మనకు క్షమాపణ ఇస్తారు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యానికి మనం హక్కుదారులుగా తీర్చబడతాం. ప్రియులారా, మనకు పరలోకం ఉందండి. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తాము? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేదు 100 సంవత్సరాలు. కానీ ఈ లోకం అశాశ్వతమైనది. ఏమంటే మన పితరులు, మన తాతలు, మన ముత్తాతలు, మన పితరులు అందరూ కూడా ఈ రోజు ఈ లోకంలో లేరు. వారు ఎక్కడున్నారంటే దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. మరణం అనేటువంటి మార్గము ద్వారా, మరణం అనేటువంటి ద్వారం ద్వారా దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా ఏదో ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైనది దేవుని రాజ్యం మాత్రమే. శాశ్వతమైన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి ప్రియులరా, మనం ఈ లోకంలో ఉండగానే మన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. యేసుక్రీస్తు వారి చెంతకు చేరాలి. ఆయన జీవము కలిగిన దేవుడు, నా పాపాలు క్షమించడానికి లోకానికి దిగి వచ్చిన దేవుడు. కాబట్టి మీరు ఆయన చెంతకు చేరి, ప్రభు, నా పాపాలను క్షమించమని మీరు ప్రభుకు ప్రార్థన చేసినట్లయితే మీరు ప్రతి పాపం నుంచి విడుదల పొంది దేవునికి పిల్లలుగా తీర్చబడతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చబడతారు. కాబట్టి ప్రియులరా, సిద్ధపడి ప్రభు చెంతకు చేరాలని ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో ఉన్న మరి సువార్త సభ్యులు వెంకటరామన్ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం, స్తోత్రం.